హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో చాలా మంది ఈ మైక్రోటెక్ ఆన్లైన్ క్లాసెస్ గురించి అయితే చాలా మంది చాలా డౌట్స్‌ని అయితే వ్యక్తపరుస్తున్నారు. సో ఆ డౌట్స్ అన్నిటి గురించి నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. సో మనము మైక్రోటెక్ క్లాసెస్ అనేది ఏంటంటే 2 టైప్స్‌గా చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ఏంటంటే మాస్టర్ లెవెల్ అన్నమాట. రెండోది వచ్చేసరికి అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. సో అడ్వాన్స్డ్ లెవెల్ అనేది ఏంటంటే తక్కువ బడ్జెట్‌లో ఉంటుంది. మాస్టర్ లెవెల్ ఏంటంటే ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మాస్టర్ లెవెల్‌లో మీకు ఆల్మోస్ట్ మైక్రోటెక్‌లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్‌ని కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో మాస్టర్ లెవెల్ కోర్స్ వచ్చేసి మీకు 4 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. 4 మంత్స్ డ్యూరేషన్‌లో మీకు షెడ్యూల్ టైమ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ అడ్వాన్స్డ్ కోర్స్‌లో కూడా మీరు ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌గా మీకు ఏదైతే కావాల్సి ఉందో అంతవరకు మాత్రమే దీంట్లో అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ అడ్వాన్స్డ్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో నేను ఈ యొక్క మైక్రోటెక్ అడ్వాన్స్డ్ కోర్స్‌లో ఏ టాపిక్స్ గురించి చెప్తాననేదైతే సో నేను ఆల్రెడీ బ్రీఫ్‌గా అయితే చెప్తాను. సో ఒకసారి ఖచ్చితంగా ఈ వీడియోనైతే సేవ్ చేసుకోండి. ఎందుకంటే మాటి మాటికి మా టీమ్ గాని ఇలా క్వెషన్స్ అయితే రైజ్ చేయకుండా ఉండాలని నేనే డెడికేటెడ్‌గా ఒక వీడియో అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మైక్రోటెక్ అడ్వాన్స్డ్ క్లాసెస్‌లో మనం ఏం చెప్పబోతామంటే, ఏదైనా ఒక మైక్రోటెక్ రౌటర్ తీసుకొని దానికి ఒక పబ్లిక్ ఐపీ ఆర్ లోకల్ ఐపీ ద్వారా మనం ఇంటర్నెట్‌ని కాన్ఫిగరేషన్ చేసి, దాని ద్వారా ట్రిపుల్ పీ మోడ్‌ని, హాట్‌స్పాట్ మోడ్‌ని, డీహెచ్‌సిపీ మోడ్‌లో మనం ఇంటర్నెట్‌ని ఎండ్ యూజర్స్‌కి ఇవ్వటం ఎలా అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. అట్ ద సేమ్ టైమ్ ఈ ట్రిపుల్ పీకి అయితే మనం ఎలాగో రేడియస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రిపుల్ పీ కాకుండా డీహెచ్‌సిపీ గాని, స్టాటిక్ ఐపీ గాని మనం హాట్‌స్పాట్ ఇంప్లిమెంటేషన్ చేసే లెక్కైతే సో ఆ ఐపీ పూల్‌లో ఉన్న ఇండివిడ్యువల్ ఐపీని ఎలా బ్యాండ్‌విడ్త్‌ని రిస్ట్రిక్ట్ చేయాలి? లేదా ఎంటైర్ పూల్‌కి బ్యాండ్‌విడ్త్‌ని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి? క్యూస్ ఎలా రాయాలి? క్యూస్ రాయటంలో వచ్చే అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్‌ని చేయకుండా మనం క్యూస్‌ని ఎలా రాసి బ్యాండ్‌విడ్త్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మైక్రోటెక్‌లో ఎవరైనా సరే డేటాని రివర్స్ చేయడం గాని, లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్ గాని వచ్చినప్పుడు మనం మైక్రోటెక్ మీద లోడ్ పడకుండా దాన్ని ఎలా బ్లాక్ చేసుకోవాలి? ఒకవేళ అనాథరైజ్డ్ మ్యాక్స్ గాని వస్తే వాటిని మనం ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి? సో ఐపీ బైండింగ్స్ ద్వారా ఉపయోగించి మనం ఏదైనా ఒక ఐపీని మనము నాటింగ్ ఎలా చేయాలి? సోర్స్ నాట్ ఎలా చేయాలి? ఇట్లాంటి మెయిన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇది దీంట్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయ్యుండి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ త్రూ మైక్రోటెక్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్‌ని ఇచ్చే క్రమంలో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ మాక్సిమం 85-90% ఆల్ ప్రాబ్లమ్స్ గురించి ఈ యొక్క కోర్స్‌లో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సు ఆన్‌లైన్ క్లాసెస్‌లో కూడా అవే చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఈ క్లాసెస్ అనేవి మీకు ఎలా ఉంటాయంటే ఆల్రెడీ మన ప్రీవియస్ 3 బ్యాచెస్ అనేవి చేసాము. సో ప్రతి బ్యాచ్‌కి మనము కొత్త కొత్త అప్డేట్స్‌ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ అనేవి మీకు ఐదర్ జూమ్ ఆర్ మన మొబైల్ యాప్ ద్వారా క్లాసెస్ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అవుతుందో, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు క్లాసెస్ గురించిన షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ షెడ్యూల్‌ని అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ షెడ్యూల్‌లో ఏంటంటే మీకు క్లాస్ ఎప్పుడు జరుగుతుంది, మేము ప్రతి క్లాస్‌లో కొన్ని టాస్క్స్ అనేది ఇస్తాము. సో మీరు ఖచ్చితంగా ఆ టాస్క్‌లనేది అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఎందుకు ఖచ్చితంగా ఫినిష్ చేయాలని చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే నేను ఇచ్చిన టాస్క్‌ని మీరు కంప్లీట్ చేయగలరో అప్పుడు మీకు మైక్రోటెక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిగరేషన్స్ గురించి కానీ, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా చేస్తా ఉంటారో చాలా క్వెషన్స్ అనేవైతే వస్తుంటాయి. సో మన క్లాస్ అయిపోయిన తర్వాత క్యూ&ఏ ఉంటుంది. సో క్యూ&ఏలో మీరు అడిగిన ప్రతి దానికి నేనైతే సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ నేను ఈ క్లాసెస్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. కొన్ని మెయిన్‌గా తీసుకోవాల్సినవి ఏంటనేది ఏంటంటే, ఒక చిన్న మైక్రోటెక్ రౌటర్‌ని అయితే తీసుకోవాలి. అది అరౌండ్ 4000, 5000 బడ్జెట్‌లో కూడా మనకి మైక్రోటెక్ రౌటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్తగా ఇంటర్నెట్ బిజినెస్‌లోకి వస్తున్నట్లయితే బేసిక్ రౌటర్ తీసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్నెట్ బిజినెస్‌ని స్టార్ట్ చేసి ఎప్పటినుంచి ఉన్నట్లయితే నేను ప్రిఫర్ చేస్తాను మీకున్న యూజర్స్‌ని బట్టి 1009, 2116 ఇలా మైక్రోటెక్‌లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే ప్రిఫర్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మన మైక్రోటెక్ క్లాసెస్ మీరు అటెండ్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక మైక్రోటెక్ రౌటర్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఒక పబ్లిక్ ఐపీ ఉండాలి. పబ్లిక్ ఐపీ ఉండటం వల్ల ఏమవుతుందంటే నేను ఏదైతే క్లాసెస్ మీరు చెప్తున్నానో మీరు దాన్ని ప్రాక్టికల్ చేసినప్పుడు ఇన్ కేస్ మీరు చేసిన తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్ అర్థం కాలేదనుకోండి, నేను ఆ పబ్లిక్ ఐపీ ద్వారా మీ మైక్రోటెక్ రౌటర్‌ని అయితే లాగిన్ అయ్యి మీరు అసలు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనే దాన్నైతే నేనైతే ఐడెంటిఫై చేసి మీకు అయితే ఆ డౌట్‌ని క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్‌గా మైక్రోటెక్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో మాస్టర్ లెవెల్‌లో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ మైక్రోటెక్‌లో ఉన్న ప్రతి దాని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నా సజెషన్ ఏందంటే చాలా మంది అడ్వాన్స్డ్ ప్రోగ్రామే తీసుకుంటున్నారు. సో తక్కువ బడ్జెట్ అట్ ద సేమ్ టైమ్ ఎండ్ యూజర్స్‌కి ప్లస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కి కావాల్సిన అన్ని ఆప్షన్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి నేను
దానికి రిఫర్ చేయమని చెప్తాను. లేదు నేను అడ్వాన్స్డ్‌గా అన్ని మాస్టర్ క్లాస్ మొత్తం నేర్చుకుంటానంటే మీ చాయిస్. బట్ అది ప్రైస్ అనేది కొంచెం హైలో ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఈ మైక్రోటిక్ క్లాసెస్ అనేవి ఏంటంటే మీకు అన్ని క్లాసెస్ అయిపోయిన తరువాత మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఏంటంటే మీకు మేము ఆన్‌లైన్ క్లాసెస్ ఏదైతే చెప్పామో దాంట్లో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాన్ని నేను టెస్ట్ చేయడం కోసం క్లాసెస్ అనేది అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది అయితే పెడతం జరుగుతుంది. సో, ఈ ఎగ్జామ్‌లో మీకు వచ్చిన వెయిటేజ్‌ని బట్టి మీ యొక్క మీరు ఎంతవరకు నేర్చుకున్నారనేది నాకు అవగాహన కోసం అనమాట. దీంట్లో మీకు ఎటువంటి కాంపిటీషన్ గాని ఆహ్, ఆహ్, ప్రైజెస్ కానీ ఇట్లాంటివి ఏమి అనౌన్స్ చేయము. జస్ట్ మీకు నేను చెప్పే ప్రతి సబ్జెక్టు మైక్రోటిక్‌లో మీరు లైవ్‌గా ప్రాక్టికల్‌గా చేసి మీరు నేర్చుకోవాలనేది అయితే నా ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైమ్ క్లాసెస్ అందరూ వినటమే కాదు, విన్న ప్రతి క్లాస్‌ని మీరు ప్రాక్టికల్‌గా చేయండి. సో, ప్రాక్టికల్‌గా చేస్తే ఏమవుతదంటే, ఈసారి ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఈజీ ఉంటదనమాట. ఒకవేళ మీరు క్లాసెస్ ఇని ప్రాక్టికల్‌గా చేయకపోతే మైక్రోటిక్ క్లాసెస్ అనేది ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పే రోజు నుండి ఒకలా ఉంటది. మీరు ప్రాక్టికల్ చేయకపోతే వేరేలా ఉంటది. సో, ఖచ్చితంగా క్లాసెస్ అనేదైతే జాయిన్ అవ్వండి. కంటిన్యూషన్‌గా ఆన్ టైమ్‌కైతే జాయిన్ అవ్వండి. సో, మేము ఏదైతే షెడ్యూల్ చెప్తున్నామో ఆ షెడ్యూల్‌కైతే జాయిన్ అవ్వండి. మాక్సిమం అన్ని క్లాసెస్ కూడా రికార్డింగ్ అనేది ఇవ్వబడదు. రికార్డింగ్ ఎలా చేస్తామంటే దాంట్లో ఉన్న బుల్లెట్ పాయింట్స్ మాత్రమే మేము కట్ చేసి మన యాప్‌లో కోర్స్‌లో అయితే మీకు పొందుపరచడం అయితే జరుగుతుంది. కంటిన్యూషన్ రికార్డ్ అనేది నాట్ అవైలబుల్ అండి. సో, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో, మీరు మొట్టమొదటిసారిగా క్లాస్ ఎన్రోల్ అయ్యే ముందు ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయాలు పబ్లిక్ ఐపీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ మైక్రోటిక్ రూటర్ ఉండాలి. సో, ఈ 2 ఉండి మీకు ఆ పబ్లిక్ ఐపీ ద్వారా మీరు మీ మైక్రోటిక్ రూటర్‌ని కనెక్టివిటీలో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు చేసిన ప్రతిదాన్ని నేను చూడటానికి కుదురుతుంది. ఒకవేళ మీరు ఏదైనా మైగ్నెటిక్ రూటర్‌లో ప్రాబ్లమ్ వస్తే నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా కుదురుతుంది. ఇది ఈ క్లాస్ గురించి. సో, దీని గురించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీకు ఏదైతే వాట్సాప్ నంబర్‌ని చూస్తుందో ఆ నంబర్‌లో కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్‌లో మా టీమ్‌ని అయితే సంప్రదించండి. సో, సివిన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో, ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళైతే ఎన్రోల్ చేసుకోండి. ఇది 4థ్ బ్యాచ్. సో, నెక్స్ట్ 5థ్ బ్యాచ్ నుంచి నేను ప్రైస్ అనేది అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో, ఎందుకు ఇంక్రీజ్ చేస్తుందంటే ఇంకా కొత్తవి అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో, ఇది మైక్రోటిక్ సర్వర్‌కి సంబంధించి. అట్ ద సేమ్ టైమ్ మైక్రోటిక్ సర్వర్‌తో పాటు ఓఎల్టీ కాన్ఫిగరేషన్స్ కూడా ఉన్నాయి. సో, ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే లైవ్ క్లాసెస్ అన్ని క్లాసెస్‌ని నేను లైవ్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్‌లో ఏంటంటే చాలా మంది కొంచెం ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది. సో, అందుకోసం ఏం చేశానంటే రికార్డెడ్ క్లాసెస్ అన్నిటిని నేను ఆపివేయడం జరిగింది. అన్ని క్లాసెస్ లైవ్‌లో జరుగుతాయి. సో, మైక్రోటిక్ సర్వర్‌కి సంబంధించిన క్లాసెస్ అయితే అట్ ప్రెజెంట్ ₹20,000 ఉంది. అడ్వాన్స్‌డ్ కోర్సు. ప్రీమియం కోర్స్ అయితే 75,000, 80,000 ఉంటుంది. ఓకే. సో, అడ్వాన్స్‌డ్ కోర్స్‌లో జాయిన్ అవ్వాల్సిన వారు మా టీమ్‌ని అయితే అప్రోచ్ అవ్వండి. వాళ్ళైతే చెప్తారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు టైమ్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైమ్ టేబుల్ ప్రకారంగా క్లాసెస్ అనేవి అయితే జరుగుతాయి. ఇది ఈ మైక్రోటిక్ సర్వర్‌కి సంబంధించి. ఇంకేదైనా మీకు కావాలంటే ఖచ్చితంగా మా టీమ్‌ని అయితే సంప్రదించండి. ఈవెన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. థాంక్ యూ ఆల్.